ఫిఫ్త్ క్లాస్ అవర్ వరల్డ్ అగ్రికల్చర్ ఆల్ వర్క్షీట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ మా పిల్లలు, ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లో మన సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఈవీఎస్ వర్క్షీట్స్ అయితే చెప్పేసుకుందామమ్మా. అవర్ వరల్డ్లో సెప్టెంబర్ మంత్లో మనకి ఉండే లెసన్ ఏంటమ్మా? ఫిఫ్త్ లెసన్ అగ్రికల్చర్, వ్యవసాయం. ఇది మన సెప్టెంబర్ మంత్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వర్క్షీట్స్ 1 కాన్సెప్ట్ ఇంట్రడక్షన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: కల్టివేషన్, అగ్రికల్చర్, ప్లోయింగ్, వాటరింగ్, ట్రాన్స్ప్లాంటింగ్, ఫర్టిలైజింగ్, లెవెలింగ్, విన్నోయింగ్. నెక్స్ట్ 2 stages of cultivation. Choose the correct stage of cultivation and write the correct pictures. అంటే ఈ పిక్చర్స్కి ఏ కల్టివేషన్ ఏ టైంలో ఏం చేస్తాం అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ కింద ఇచ్చేసాడు. ఈ బాక్స్లో చూసుకొని మనము రాయాల్సి ఉంటుందమ్మా. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఈ పిక్చర్కి ఏదైతే సరిపోద్దో రాయాలి, ఓకేనా? ఫస్ట్ చూడండి, ట్రాన్స్ప్లాంటింగ్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చడం, ప్లోయింగ్ అంటే దున్నడం, వాటరింగ్ నీళ్లు పెట్టడం, లెవెలింగ్ అంటే చదును చేయడం, ఫర్టిలైజింగ్ అంటే ఎరువులు వేయడం, ఇదనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద ఫుడ్ వీ ఈట్ అవర్ స్కూల్ ఈజ్ వెరీ హెల్తీ డైట్. రైట్ ద వీక్లీ మిడ్ డే మీల్ చార్ట్ టు అవర్ స్కూల్. మిడ్ డే మీల్కి సంబంధించిన చార్ట్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందమ్మా. మండే వెజిటేబుల్ రైస్ ఎగ్ కర్రీ, ట్యూస్డే పులిహోర ఎగ్ గుడ్డు, వెన్స్డే వెజిటేబుల్ రైస్ ఎగ్ ఆలు కుర్మా, థర్స్డే టామరిన్ రైస్ ఎగ్, ఫ్రైడే వైట్ రైస్ పప్పు ఎగ్, సాటర్డే గ్రీన్ లీఫ్ రైస్ స్వీట్ సాంబారు స్వీట్ పొంగల్. వీటన్నీ మీకు ఇష్టమైన అన్నారు, ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఏదైనా ఇష్టం లేకపోతే నో అని కూడా పెట్టుకోవచ్చు, ఓకేనమ్మా? నెక్స్ట్ వర్క్షీట్ 2. ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ని రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: ప్యాడీ, మిల్లింగ్, థ్రెషింగ్, హార్వెస్టింగ్, స్టోరింగ్, మిడ్ డే మీల్, ఫర్టిలైజర్, గవర్నమెంట్. ఓకే, ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన వరి భరించడంలోని దశలను క్రమంలో అమర్చండి. అంటే మనం వరి అనేది ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉండేటువంటి ఆర్డర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా ఇవ్వలేదు. మనం దాన్ని కరెక్ట్గా పెట్టాలి. ఫస్ట్ ప్లోయింగ్ ద ఫీల్డ్, లెవెలింగ్, ట్రాన్స్ప్లాంటేషన్, వాటరింగ్, ఫర్టిలైజింగ్, క్రాప్ ప్రొటెక్షన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, విన్నోయింగ్, స్టోరింగ్, మిల్లింగ్. ఓకేనా? ఇది కరెక్ట్ ఆర్డర్, ఓకేనమ్మా? నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డాష్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మిడ్ డే మీల్. బి. ఏ డాష్ ప్లేస్ an important role to bring food from field to our place. A. Farmer. Initially the land is dash to start a crop. Plowing. ఫస్ట్ ఏం చేయాలి? దున్నాలన్నమాట. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్ ద స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వరి పండించడంలో దశలు. ఫస్ట్ ప్లోయింగ్, వాటరింగ్, ట్రాన్స్ప్లాంటేషన్, ఫర్టిలైజింగ్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, విన్నోయింగ్ అండ్ స్టోరింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కల్టివేషన్. పంట పండించడంలో మొదటి దశ ఏది? సీడ్ సెలెక్షన్, ల్యాండ్ ప్రిపరేషన్ అండ్ క్రాప్ ఎస్టిమేషన్. అంటే ఆ గింజను మంచి గింజ సెలెక్ట్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రిపరేషన్ ల్యాండ్ని రెడీగా ఉంచుకోవాలి, అలాగే క్రాప్ ఎస్టిమేషన్ ఎంత వస్తుంది అనేది మనము ఇవన్నీ ఒక ఐడియా పెట్టుకొని తర్వాత మనము ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే వరి నాట్లు వేస్తారు కదా, ఫస్ట్ వరి ఒక చోట విత్తనాలన్నీ చల్లేస్తారు, అది మొలకొచ్చాక వాటిని తీసి ఇంకొక చోట నాట్లు వేస్తారు, దాన్నే వరి నాట్లు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఏ టిష్యూ ఆర్ an organ from one body or one part to another. ఇదనమాట. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడం. అది ఇక్కడ బాడీలో అయినా అవ్వచ్చు, లేదంటే ప్లాంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చడమే ట్రాన్స్ప్లాంటేషన్. నెక్స్ట్ వై డూ ఫార్మర్స్ యూజ్ ఫర్టిలైజర్స్. ఎందుకు వాడతారు ఫర్టిలైజర్స్? టు గెట్ గుడ్ ఈల్డ్, మంచి దిగుబడి రావడానికి వాడతారు. వాట్ ఈస్ థ్రెషింగ్ అండ్ వినోయింగ్. పంట నూర్పిరి తూర్పాడ. అంటే వాటిని ఇట్లా కొడతారు కదమ్మా, ఇప్పుడు వరి ఉంటుంది కదా, వరిని ఇట్లా కొట్టి చాటలో వేసుకొని ఇలా గాలికి పెడతారు కదా, అవన్నమాట. అది ఇంగ్లీష్లో చూడండి. సపరేషన్ ఆఫ్ గ్రెయిన్స్ ఫ్రమ్ చఫ్స్ ఈజ్ కాల్డ్ థ్రెషింగ్. విన్నోయింగ్, సపరేషన్ ఆఫ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఎ చఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విండ్. ఇది గాలి సహాయంతో సపరేట్ చేయడం. ఫస్ట్ది సపరేట్ చేయడం, కొట్టి సపరేట్ చేస్తారనమాట, ఓకేనా? నెక్స్ట్
Worksheet 3. Rewrite the following words. Irrigation, furrow, sprinkler, channel, rainfall, enough. Next, thresh, resource. Write the type of irrigation under the given picture. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో ఏ టైప్ అంటే అది ఫీల్డ్ ఇరిగేషనా, డ్రిప్ ఇరిగేషనా, ఫర్రో ఇరిగేషనా, స్ప్రింకిల్ ఇరిగేషన్ అనేది ఆ పిక్చర్ తగ్గట్టు మనము నోట్ చేయాలి. ఫస్ట్ది డ్రిప్ ఇరిగేషన్, ఫర్రో ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్, ఫీల్డ్ ఇరిగేషన్. ఓకేనా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫీల్డ్ ఇరిగేషన్ బి, దానికి ఏంటి, టు ద ఫీల్డ్, పొలానికి అనమాట. నెక్స్ట్, డ్రిప్ ఇరిగేషన్ డి, పైప్స్ విత్ హోల్స్. నెక్స్ట్, ఫర్రో ఇరిగేషన్ త్రో ఛానల్స్, కాలువ ద్వారా తూముల ద్వారా వెళ్ళేది. స్ప్రింకిల్ ఇరిగేషన్ సిమిలర్ టు రెయిన్ఫాల్, వర్షం పడినట్లు స్ప్రింకిల్ లాగా పడుతూ ఉంటుంది అనమాట వాటర్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఇరిగేషన్? సేద్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఇరిగేషన్? సేద్యం అంటే ఏమిటి? చూడండి. ద సప్లై ఆఫ్ వాటర్ టు ల్యాండ్ ఆర్ క్రాప్స్ టు హెల్ప్ గ్రోత్. గ్రోత్ అవ్వాలంటే ఏం చేస్తారు? వాటర్. అర్థమవుతుందా? దాన్ని సప్లై చేయడమే, పంట గ్రోత్ అవ్వడానికి సప్లై చేసేదే ఇరిగేషన్. నీళ్ళని పెట్టడం మెయిన్. ఏంటంటే పంటకి నీళ్లు పెట్టడమే ఇరిగేషన్ అనుకోండి, అది మెయిన్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? నీళ్లు పెట్టే పద్ధతులు ఎన్ని రకాలు? అవి ఏవి? దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ మెథడ్స్. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. దే ఆర్ సర్ఫేస్, స్ప్రింకిల్, డ్రిప్, ఫర్రో. ఇవి నవ్వుండే 4 మెథడ్స్ అనమాట యూస్ చేసేవి. వాటర్, స్ప్రింక్లర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్. తుంపర్ల ద్వారా సేద్యం, బిందు సేద్యం అంటే ఏమిటి? స్ప్రింక్లర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ ఇరిగేషన్ వాటర్ సిమిలర్ టు న్యాచురల్ రెయిన్ఫాల్. ఓకే. డ్రిప్ ఇరిగేషన్ ఇట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ బై డైరెక్ట్లీ టు ద రూట్ ఆఫ్ ప్లాంట్స్. డ్రిప్ ఇరిగేషన్ డైరెక్ట్ రూట్కి పోతుంది అనమాట. నెక్స్ట్, స్ప్రింక్లర్లో న్యాచురల్గా రెయిన్ఫాల్ ఎలా పడుతుందో అలాగ పైనుంచి రెయిన్ లాగా పడ్డం, అదే డిఫరెన్స్. వర్క్షీట్ 4. టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ప్లో, గ్రేప్ హోయ్, రేక్, సికెల్, ట్రాన్స్ప్లర్, కట్టింగ్ మిషన్, హ్యాండ్ టుక్, ఓల్డెన్ డేస్. ఓకే. జాయిన్ ద డాట్స్, లైన్స్ అండ్ నేమ్ ద పిక్చర్. దీనికి జాయిన్ చేసేసేయండి లైన్స్, దాని నేమ్ వచ్చి కింద రాసేసేయండి. నెక్స్ట్, మ్యాచ్ ద అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి? సి, టోవెల్. నెక్స్ట్, ఎఫ్. సెకండ్ ఏంటి? ఎఫ్ అంటే ఏంది? స్పేడ్. నెక్స్ట్, డి, థర్డ్ వన్కి డి, హోయ్. ఫోర్త్ వన్కి ఏంటి? ఈ, పిక్సెల్. ఫిఫ్త్ వన్కి ఏంటి? రేక్. సిక్స్త్ వన్ ఏంటి? ఏ, యాక్స్. ఓకేనమ్మా. కాబట్టి ఇప్పుడు చూడండి, సిఎఫ్, డిఈ, బిఏ. నెక్స్ట్, ఇక్కడ చూడండి, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ టూల్స్. ఫస్ట్ది ఏంది? పికెల్, సికెల్, రేక్, హోయ్. వర్క్షీట్ 5. మాన్యూర్, ఫర్టిలైజర్, క్రాప్ ప్రొటెక్షన్, బటర్ఫ్లై, ఫర్టిలిటీ, ఎన్హాన్స్, ప్రొడక్షన్, కంపోస్ట్, కౌడగ్, రేరింగ్, harmful insects, disease. Agriculture. Answer the following questions. What are the natural fertilizers? Naturally occurring fertilizers include animal waste and plant waste. అవి natural గా వస్తాయి. animal waste, plant waste తో కలుపుకొని, అది natural fertilizers. How does fertilizers helps to soil? ఎలా help చేస్తాయి? Fertilizers provide essential nutrients to the soil. Fertilizers ఏం చేస్తాయి? essential nutrients ఇస్తాయి సాయిల్కి. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు కల్టివేట్ ద ల్యాండ్, విచ్ ఫర్టిలైజర్ డూ యూ యూజ్ యువర్ సాయిల్? వై? నువ్వు చేస్తే ఏం ఎరువు వాడతావు? ఇఫ్ ఐ వాజ్ గివెన్ ఎ ఛాన్స్ టు కల్టివేట్ ద ల్యాండ్, ఐ యూజ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ టు ద సాయిల్ టు అవాయిడ్ పొల్యూషన్ టు ఇంక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ. నీకొస్తే మనం ఏం చేస్తాము? ఆర్గానికే యూజ్ చేస్తాము, ఎందుకంటే సాయిల్ ఫర్టిలిటీ పెరిగేదానికి. నెక్స్ట్, అలాగే ఎటువంటి పొల్యూషన్ జరగకుండా ఉండడానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్సే యూజ్ చేస్తాము. వై షుడ్ ఫార్మర్స్ ప్రొటెక్ట్ ద క్రాప్? ఎందుకు ఫార్మర్స్ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు? టు గెట్ గుడ్ ఈల్డ్, మంచి క్రాప్ రావడానికి, అంతే కదా, పండించేదే వాళ్ళకి మంచి పంట రావడానికి. ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది? పంట అంతా వేస్ట్ అయిపోతే వాళ్ళకి మంచి క్రాప్ చేతికి వస్తుందా? రాదనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్సెక్ట్ యొక్క స్టేజెస్, లైఫ్ సైకిల్ యొక్క స్టేజెస్: ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్. అర్థమవుతుందా?
ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఎగ్, ఇది లార్వా, ఓకే, ఇది ప్యూపా, ఇది అడల్ట్. ఓకేమా. నెక్స్ట్ అగ్రికల్చర్ వర్క్షీట్ 6 లైఫ్ సైకిల్, ఫ్రాగ్, బటర్ఫ్లై, పొల్యూషన్, డ్యామేజ్, క్యాటర్పిల్లర్, టాడ్పోల్, అడల్ట్. ఇక్కడ చూడండి, జాయిన్ ద నేమ్స్ అండ్ కలర్ ద ఫ్రాగ్. ఇక్కడ ఈ నెంబర్స్ని మనం జాయిన్ చేసేస్తే ఫ్రాగ్ పిక్చర్ వస్తుంది, దానికి కలర్ చేయాలి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఫ్రాగ్? ఫ్రాగ్లో ఒక స్టేజ్లో ఫిష్ లైక్ స్ట్రక్చర్ అనేది ఒక ఫ్రాగ్ లైఫ్ సైకిల్, అది ఏంటి? టాడ్పోల్ is the fish like structure, that is the life cycle of the frog. How do frogs help the farmers in the field? ఎలా హెల్ప్ చేస్తాయి? tadpole of frog feed algae, clean water. They grow big, feed the insects with the help to keep the area free from bugs. టాడ్పోల్గా ఉన్నప్పుడు ఆల్గే తినేస్తుంది వాటర్లోది. అలాగే పెద్దగా అయినాక కప్పలాగా మారాక ఇన్సెక్ట్స్ తినేస్తుంది. ఈ విధంగా హెల్ప్ చేస్తాయి కప్పలు. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసింది, ఇక్కడ ఎగ్స్ పెట్టింది, ఇవంతా ఎగ్స్. ఓకేనా. ఈ ఎగ్స్ నుంచి ఏమొచ్చాయి? చిన్న చిన్నటువంటి టాడ్పోల్ లాంటివి చెప్పాం కదా, తోకలాగా ఉండేలాగా వస్తాయనేసి. అది ఇంకొంచెం చేంజ్ అయింది. తర్వాత స్మాల్ ఫ్రాగ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఫ్రాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఎగ్స్ మాస్, టాడ్పోల్ విత్ లెగ్స్, యంగ్ ఫ్రాగ్. ఓకేనా. టాడ్పోల్కి ఫస్ట్ లెగ్స్ లేవు, తర్వాత లెగ్స్ వచ్చేసాయి, తర్వాత యంగ్ ఫ్రాక్ వచ్చింది, తర్వాత మామూలు ఫ్రాక్ అనేది వచ్చింది. నెక్స్ట్ వర్క్షీట్ 7 ఆర్గానిక్ ఫార్మింగ్, డ్యామేజ్, ఎఫెక్ట్, బెనిఫిట్, లైవ్ స్టాక్, కన్వెన్షనల్, కెటిల్ వేస్ట్, పొల్యూషన్, సాయిల్ ఎరోషన్, ఎనర్జీ. వాట్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్స్? పంటలు నష్టపోవడానికి ఏంటి కారణాలు? పెస్ట్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్స్. ఓకేనా. హౌ డస్ ద ఫార్మర్ ప్రొటెక్ట్స్ హిస్ క్రాప్స్ ఇన్ యువర్ విలేజ్? ఎలా రక్షించుకుంటున్నారు ఫార్మర్స్? బై అప్లయింగ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్? ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్ కాజెస్ క్యాన్సర్. What is organic farming? It is a method of crop to livestock production that involves natural and conventional waste of farming. ఇదేంటంటే న్యాచురల్గా ఉండే అనిమల్స్ వేస్ట్, ప్లాంట్స్ వేస్ట్తో ఫామ్ అయ్యేదే ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్. వాట్ ఈజ్ ZBNF? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ న్యాచురల్ farming. What are the benefits of natural farming? Reduce pollution, increase soil fertilization, reduce soil erosion. How are grains stored? Grains ఎలా స్టోర్ చేస్తారు? Grains are dried under sunlight and then stored in well ventilated rooms. Pesticides are sprayed, కనపడుతుందమ్మా? Pesticides are sprayed in and around the place before storing. అమ్మా ఇక్కడ ఏదైనా సరే కనపడకుండా ఉంటే చిన్నగా ఉన్నప్పుడు మీరు జూమ్ చేశారంటే స్క్రీన్ జూమ్ అవుతుంది, అప్పుడు మీరు దీన్ని చూసుకోవచ్చమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద స్టోరింగ్ మెథడ్స్ ఆఫ్ గ్రెయిన్స్. గ్రెయిన్స్ని నిలవబెట్టేటువంటి మెథడ్స్ ఇక్కడ ఏవి? రైట్ టీ ఫర్ ట్రెడిషనల్, ఎం ఫర్ మోడర్న్, అంటే పాతకాలంలో దేంతో చేస్తున్నారు వాటికి టీ ట్రెడిషనల్, ఇప్పుడు కొత్తగా ఏం పెడుతున్నారో వాటికి ఎం. ఇక్కడ చూడండి, పైన ఉండే 3 ట్రెడిషనల్ మెథడ్స్, కింద ఉండేవి 2 కూడా మోడర్న్ మెథడ్స్. వర్క్షీట్ 8 మేజర్, ఇంపార్టెంట్, మ్యాప్, జోవర్, బజారా, మెయిజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, టొబాకో, షుగర్ కేన్. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్? ఏంటమ్మా మీకు తెలుసు, రైస్. 62% రైస్ అనేది పండిస్తారు. నేమ్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో ఇంకా ఏమేమి పండిస్తారు? ప్యాడీ ఆర్ రైస్ ఈజ్ ద మెయిన్ క్రాప్. అదర్ ఇంపార్టెంట్ క్రాప్స్ ఆర్ మెయిజ్, జోవర్, కాటన్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, పల్సెస్, చిల్లీస్ అండ్ టొబాకో. ఇంకా వాట్ క్రాప్స్ అండ్ కల్టివేట్ ఇన్ యువర్ విలేజ్? ప్యాడీ, మ్యాంగో, కోకోనట్, పల్సెస్, కాటన్, ఎక్సెట్రా. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్రాప్స్ మెన్షన్డ్ ఇన్ ద మ్యాప్? ఇక్కడ పటంలో చూపించబడిన పంటలు ఏవి అన్నాడు. అసలు మనకి ఇక్కడ పిక్చరే ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ లీవ్ చేసేద్దామమ్మా.
నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద క్రాప్స్ విచ్ గ్రో ఇన్ అవర్ డిస్ట్రిక్ట్స్. మీ జిల్లాలో ఏమేం పంటలు అంటే ఇవి జిల్లాని బట్టి ఉంటాయి. ఇక్కడ నేను యావరేజ్గా రాశాను. దీంట్లో కొన్ని మీరు ఏమన్నా ఉంటే యాడ్ చేయండి, అవసరం లేని తీసేయండి. రైస్, మేజ్, జోవర్, కాటన్, షుగర్ కేన్, పల్సెస్, చిల్లీస్, మ్యాంగో, గువా, ఆయిల్ పామ్, కోకోనట్ ఎక్సెట్రా. వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్? మన రాష్ట్రంలో పండించే మేజర్ పంటలు ఏవి? ప్యాడీ, మేజ్, పల్సెస్, నెమన్, chilies, tobacco, etc. Worksheet 9. Cereals, foxtail millets, brown top millets, little millets. Next, barnyard millets, good food, healthy food. Name the different millets that grow in our state. మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు రాగి, కొర్ర, సామ, అరిక అండ్ జోవర్ ఎక్సెట్రా. వాట్ ఈజ్ గుడ్ ఫుడ్? మంచి ఆహారము అంటే ఏమిటి? గుడ్ ఫుడ్ ఈజ్ ద హ్యావ్ గుడ్ న్యూట్రియంట్స్ వాల్యూస్. మంచి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉంటే దాన్ని గుడ్ ఫుడ్ అంటారు. వాట్ ఈజ్ హెల్తీ ఫుడ్? ఏ గుడ్ ఫుడ్ హెల్ప్స్ టు మెయింటైన్ ఆర్ ఇంప్రూవ్ ఓవరాల్ హెల్త్. ఓవరాల్ హెల్త్ ఉపయోగపడేదే ఏంటి? హెల్తీ ఫుడ్. నెక్స్ట్, వాట్ డూ యూ ఈట్ డైలీ? రైస్, దాల్, మిల్క్, మీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్, వర్క్షీట్ 10. Sorghum, potato, jaggery, sweet potato, carbohydrates, lentils, strong, green gram, chickpeas, protein. Why do we take food? We eat food to get energy, growth and to perform all other functions in our body. అంతే కదా, మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటాం? ఎనర్జీ రావాలి, గ్రోత్కి, మన పనులన్నీ చేసుకోవడానికి ఫుడ్ తీసుకుంటాం. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? పిండి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెడ్, మిల్క్, పొటాటోస్, షుగర్, రైస్, వీట్, మేజ్, వీటన్నిటి నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. నేమ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్. ఎనర్జీని ఇచ్చేటి ఏంటి? కార్బోహైడ్రేట్స్, రైస్, వీట్, పొటాటో, స్వీట్ పొటాటో, బ్రెడ్ ఎక్సెట్రా. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్? డైరీ ప్రోడక్ట్స్, మీట్ అండ్ ఎగ్స్ అండ్ పల్సెస్. నెక్స్ట్, లిట్ అవుట్ ద ఫుడ్ ఐటమ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇన్ యువర్ డైలీ. మీరు తీసుకునే దాంట్లో కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉన్నాయి, ప్రోటీన్స్ దేంట్లో ఉన్నాయి? ఫుడ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్, రైస్, షుగర్స్, పొటాటో. అలాగే ప్రోటీన్ వచ్చేసి పల్సెస్, మీట్, ఫిష్, ఎగ్, మిల్క్ ఇవన్నీ. వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్? సమతుల ఆహారం అంటే ఏంటి? ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ దట్ కంటైన్స్ ఆల్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్. అంటే మనం తీసుకునే ఫుడ్లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇక్కడ చూడండమ్మా, స్టేజెస్ ఆఫ్ ప్లాంట్. ఒక ప్లాంట్లో ఉండే స్టేజెస్ ఏంటి? ఫస్ట్ సీడ్, తర్వాత స్ప్రౌట్ వస్తుంది, స్ప్రౌట్లోంచి సీడ్లింగ్ మొలకు వస్తుంది. నెక్స్ట్ వెజిటేటివ్, తర్వాత బడ్డింగ్, ఫ్లవరింగ్, రైపెనింగ్. ఫ్లవర్ వచ్చేసరి మళ్ళీ పండిపోయి దాని తర్వాత దాంట్లో నుంచి మనము సీడ్ని తీసుకునేస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 11. వాట్ ఈస్ కల్టివేషన్? కల్టివేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ caring for raising plant involving production of food in a large scale land. Okay na? Next, it is good to use chemical fertilizers and pesticides. It is not good to use chemical fertilizers and pesticides. Indiscriminate use of chemical fertilizers causes disease like cancer, harm to environment. అవి యూజ్ చేయడం చాలా మంచిది, అస్సలు కానే కాదు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజర్వేటింగ్? నిల్వ చేయడం వల్ల అడ్వాంటేజెస్. యూజ్ త్రూ అవుట్ ద ఇయర్, యూజ్ గ్రెయిన్స్ యాజ్ ఏ సర్ప్లస్ టు ఎర్న్ మనీ, యూజ్ వెన్ దేర్ ఈస్ స్కేర్సిటీ ఇన్ ఫ్యూచర్. సంవత్సరం అంతా వాడుకోవచ్చు, సర్ప్లస్ అయినప్పుడు తీసుకోవచ్చు, ఎక్కువ మనీకి అమ్ముకోవచ్చు. అలాగే స్కేర్సిటీ ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ ఫర్ ఫార్మర్ యువర్ విలేజ్ టు నో అబౌట్ ప్యాడీ కల్టివేషన్? వరి పంట గురించి నువ్వు రైతుని ఏం క్వశ్చన్స్ అడుగుతావు? వాట్ ఆర్ ద స్టెప్స్? వాట్ ప్రాసెస్ ఫాలో ప్యాడీ, కాటన్ ఎక్సెట్రా? విచ్ టూల్స్ యూజ్డ్ ఫర్ దీస్? వాట్ ద ప్రొసీజర్స్ టు గెట్ గుడ్ ఈల్డ్? ఇలాంటి క్వశ్చన్స్ మనము అడగచ్చు. Next, show the sheets of coriander or fenugreek in your garden at home. Observe the growth of the plant for 2 weeks. Measure and record the height of the plant in your notebook. ఒక ధనియాలు కానీ మెంతులు కానీ చెట్టు అంటే సీడ్స్ పెట్టి అది 2 weeks వరకు అబ్జర్వ్ చేసి దాని గ్రోత్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఒక బుక్ తీసుకొని నోట్ చేయాలి. సరే, మీట్ సమ్ ఫార్మర్స్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఒక రైతుల్ని కలిసి
అడగండి. ఏం ఇన్ఫర్మేషన్ అడగాల? ఒక రైతు వాళ్ళు ఏం పంట వేశారు. ఇప్పుడు రాము రైస్, రవి కాటన్, గోపి చిల్లీస్, సత్యమనైన మ్యాంగోస్, ఇలాగ ఎవరెవరు ఏమేం పంట వేశారో వాళ్ళని కనుక్కొని రాయండి అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రోయింగ్ మైక్రో గ్రీన్స్ ఆఫ్ గ్రీన్ గ్రామ్, మస్టర్డ్, బ్లాక్ గ్రామ్, మిల్లెట్, సీసమ్స్ ఎక్సెట్రా, పేపర్ కప్స్. ప్రిపేర్ ఎ డెలీషియస్ ఫుడ్ ఐటమ్స్ విత్ హెల్ప్ యువర్ టు మదర్. ఇక్కడ చూడండి, పేపర్ కప్లో పెసలు, ఆవాలు, మినుములు, మిల్లెట్స్ మొదలైనవి పెంచి వాటి సహాయంతో ఏదైనా ఒక మంచి ఫుడ్ అనేది మీ అమ్మతో కలిసి తయారు చేయండి అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ పర్సన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ బిహైండ్ ద రైస్ వి ఈట్. ఇక్కడ రైస్ మనం తినే ఆహారం చేసే వ్యక్తులు, సంస్థలతో మైండ్ మ్యాప్. ఇక్కడ చూడండి, రైతు, మిల్స్, అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, బ్లాక్ స్మిత్, ఓకేనా, వెల్డర్స్, రిఫైనరీస్, మిల్స్, మెషన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫర్టిలైజర్స్, మెషన్స్, ఇవన్నీ కూడా మనకు ఒక రైస్ రావాలంటే వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద రైస్ వీ ఈట్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ C. Paddy. The method of supplying water in a controlled manner in a way similar to rainfall. Sprinkle irrigation. B. Dash are used to protect the crops from the pest. A. Pesticides. Fill in the blank. Supply of water to the field for cultivation is called irrigation. The growth of productivity of plant depends on the fertility of soil. Dash farming is better for environment. Organic. Matching చూడండి, cow dung and compost. B. Organic fertilizer. Urea chemical fertilizer. Go down food grain storage. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ 5. డ్రా అండ్ కలర్ ఇట్. ఇక్కడ ఫ్రాగ్ కానీ బటర్ఫ్లై కానీ లైఫ్ సైకిల్ మనకు ముందర వచ్చింది కదా, దాన్ని తీసి ఇక్కడ డ్రా చేయండి. క్వశ్చన్స్. వై షుడ్ వీ టేక్ గుడ్ అండ్ హెల్తీ ఫుడ్? వీ టేక్ గుడ్ అండ్ హెల్తీ ఫుడ్. బీ ఫిట్ అండ్ హెల్తీ. ఫిట్గా ఉండడం, హెల్తీగా ఉండడం కోసం మనం మంచి ఫుడ్ తింటాం. వాట్ ఆర్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్స్? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఆర్ రైస్, షుగర్, పొటాటో, వీట్ ఎక్సెట్రా ఆర్ ద కంటైన్ కార్బోహైడ్రేట్స్. మనకి ఎనర్జీ ఇచ్చేవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, కాబట్టి ఇవన్నీ మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఓకే అమ్మా, అయిపోయింది ఇది. మీకు కానీ ఈ నేను చెప్పినటువంటి వర్క్షీట్స్ నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.